నమస్కారం. వెన్నెల న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మదమంచిపాడు శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధి కమిటీ నూతన ప్రమాణ స్వీకారం. 30వ సంచార జాతుల సంస్కృతి వారధుల విముక్తి దినోత్సవం. ఎంతో మహిమాన్వితమైన శ్రీ మదమంచిపాటి వీరాంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు కృషి చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు కోరారు. దేవాలయ అభివృద్ధి నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ముందుగా ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ సుబ్బారావు పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా పిలువబడుతున్న శ్రీ మదమంచిపాటి వీరాంజనేయ స్వామి ఎన్నో మహిమలు కలవారని, అటువంటి దేవాలయ పాలకవర్గ సభ్యులుగా పనిచేయడం మీ అదృష్టం అన్నారు. మరి ఈ గుడి అభివృద్ధికి వారు ఎంతో కష్టపడి మంచి పేరు తీసుకొస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. మరి సమాజంలో మంచి పేరు గౌరవం ఉన్నటువంటి వాళ్ళని, మదమంచిపాడు ఆంజనేయ స్వామికి సేవ చేయాలనుకునే వాళ్ళని మరి ఎన్నుకొని ఈ కమిటీలో మరి వారి అందరికీ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. మరి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడం ఎంతో మా అందరికీ ఆనందం. మదమంచిపాడు ఆంజనేయ స్వామి సమక్షంలో ఈ చక్కటి ప్రమాణ స్వీకారం జరగటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి డిసిసిబి చైర్మన్ మాజీ ఎమ్మెల్యే గారు మక్కన గారికి, నాతో పాటు వచ్చినటువంటి లూజండ మండలం వినుకొండ మండలం నాయకులందరికీ పేరు పేరున నమస్కారం. అలాగే నియోజకవర్గం వినుకొండ టౌన్ నుండి వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది ఒక విశేషమైన దేవాలయం అండి. ఇక్కడ చైర్మన్ అవటం అంటే ఒక పూర్వజన్మ సుకృతం ఉండాలా, ఇక్కడ కార్యవర్గ సభ్యులుగా ఉండాలంటే ఒక దేవుడు ఆశీస్సులు ఉండాలండి. మరి ఈ ధర్మకర్త మండలి సభ్యులుగా వీరందరూ ఉండటం చాలా గొప్ప విషయం. వీరికి మదమంచిపాడు ఆంజనేయ స్వామి వీరాంజనేయ స్వామి వీరందరికీ అనుగ్రహం ఇచ్చి పాలకవర్గ సభ్యులుగాను చైర్మన్ గాను వీరందరికీ బాధ్యతలు ఇచ్చారు. అంటే నేను ఒకటే నమ్ముతున్నా, ఈ గుడిగా అభివృద్ధి చేయాల్సింది చాలా ఉంది. మన అనేక దూర ప్రాంతాల నుండి కూడా ఈ వీరాంజనేయ స్వామి భక్తులు ఇక్కడికి వచ్చి మరి మొక్కుంటారు. అనేక మొక్కులు తీర్చినటువంటి, అనేక మంది కోరికలు తీర్చి వేలాది మంది భక్తులు కోరికలు తీర్చినటువంటి ఆ మదమంచిపాడు వీరాంజనేయ స్వామి యొక్క సేవలో నిస్వార్థంగా ప్రజలు ఆశించిన విధంగా మంచి సేవలు అందించాలి. ప్రతి తిరునాళ్ళకి అలాగే దేవుడి యొక్క విశేష కార్యక్రమాలు ఉన్న ప్రతిరోజు ఎంతో నిబద్ధతతో మీరు వచ్చి ఇక్కడ సేవ చేయాలి. ఒక తిరునాళ్ళ రోజే కాదు, ఆర్టీసీ బస్ కూడా వచ్చేటి చేస్తాము. ముఖ్యంగా ఏ రోజు ఎక్కువగా వస్తారు భక్తులు అనేది ఇప్పుడే ఆర్టీసీ డిఎం గారితో మాట్లాడతాను. ఆ రోజు బస్సులు కూడా వచ్చే విధంగా ఏర్పాటు చేస్తానని మీ అందరికి మనవి చేస్తున్నా. ఇప్పుడు మన చంద్రబాబు గారు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు మహిళలకి. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం. ఇంకా వాళ్ళు దేవుడి దర్శనానికి ఎన్నిసార్లు రావచ్చు. మహిళలకి ఇది ప్రత్యేక అవకాశం. కాబట్టి ఇప్పుడు బస్సులన్నీ కూడా ముప్పాల నిండిపోతున్నాయి మహిళలతోటి. చాలా చక్కగా ఆనందంగా బంధువుల ఇంటికి, చెల్లెళ్ళ ఇంటికి, అక్కల ఇంటికి, తమ్ముళ్ళ ఇంటికి, అందరి ఇంటికి చక్కగా పోతున్నారు. చాలా సంతోషం. చంద్రబాబు గారు ఇచ్చిన అవకాశం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అండి. మరి ఇది చరిత్రలో ఎవరు ఇవ్వలేదు, మన చంద్రబాబు గారు ఇచ్చారు. ఇక్కడ మన రాష్ట్రంలో మొట్టమొదట మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. విశేషంగా దేవుడి తిరునాళ్ళప్పుడే కాదండి, శనివారం అలాగే మంగళవారం దేవుడి కోసం భక్తులు వస్తుంటారు. కాబట్టి మీరు కమిటీ సభ్యులు కూడా వచ్చి మీ చేతనైన సేవలు అందించండి, సహాయం చేయండి. దేవుడి కార్యక్రమంలో విశేషంగా మీరు ప్రతి మంగళవారం శనివారం కూడా దేవుడికి సేవలు అందించాలి. వచ్చే తిరునాళ్ళు ఇంకా ఘనంగా ప్రతి సంవత్సరం బాగా ఘనంగా జరిగేట్టు భక్తులకి మంచిళ్ళు, ప్రసాదాలు ఏం కావాలో అన్ని కూడా చక్కగా ఇచ్చేటువంటి భక్తులు చాలా మంది ఉన్నారు. ప్రసాదాలకు ఇచ్చేటువంటి భక్తులు కూడా చాలా మంది ఉన్నారు. వారందరినీ కోఆర్డినేట్ చేసుకొని చక్కగా ప్రతి సంవత్సరం ప్రసాదాలు పెట్టి బాగా చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను. మరి పక్కనే కళ్యాణ మండపం కూడా రావడం, దానికి పెద్దలందరూ కూడా చాలా సహాయం చేశారు. ఓ చక్కటి కళ్యాణ మండపం ఇక్కడ రావడం చాలా ఆనందం. పెళ్లిళ్ళు, వివాహాలు అన్ని కూడా చక్కగా చిన్న చిన్న వర్షాలు వచ్చినా జల్లులు పడ్డ ఇబ్బంది లేకుండా కళ్యాణ మండపంలో పెళ్లిళ్ళు చేసుకునే విధంగా ఇక్కడ ఉంది. ఈ దేవుడి మహత్యం చాలా చాలా ఉంది. నా వ్యక్తిగత అనుభవంతో కూడా చెప్తున్నా. కాబట్టి ఇలాంటి దానికి సేవకు భగవంతుడు వీళ్ళందరికీ బాధ్యత అప్పచెప్పారు. అలాగే వీరందరూ కూడా చాలా మంది నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు, నాతో పాటు కలిసి అన్న ఎన్టీ రామారావు గారు ఆశయ సాధన కోసం, చంద్రబాబు గారి కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ దేవుడి సేవలో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, విశేషంగా ధార్మిక కార్యక్రమాలు, అప్పుడప్పుడు అన్నదాన కార్యక్రమాలు, అలాగే దేవుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ, ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ గొప్పగా చేసి మన చైర్మన్ సుబ్బారావు గారు, వారి కమిటీ సభ్యులందరూ కూడా చక్కగా మంచి పేరు తెచ్చుకోవాలని నేను కోరుకుంటూ, మా అందరి అభినందనలు తెలియజేస్తూ,
దేవుడి ఆశీస్సులు ఎప్పుడు ఎల్లవెల్ల వీళ్ళకు ఉంటాయి. వీరు ఆయురారోగ్యాలతో విశేషమైన సేవ, దేవుడికి మంచి సేవ చేసుకొని మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆధ్వర్యంలో ఈ నెల 30న విజయవాడ వెన్యూ ఫంక్షన్ హాల్ నందు పల్నాడు జిల్లా బీజేపీ అధ్యక్షులు శశికుమార్ సూచనలు మేరకు సంచార జాతుల సాంస్కృతిక వారధుల విముక్తి దినోత్సవం కార్యక్రమం జరుగుతుందని బీజేపీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ పార్టీ కార్యాలయంలో వాల్ పోస్టులను విడుదల చేశారు. బీజేపీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గంలోని సంచార జాతుల వారిని సమాజంలో శక్తిగా, సంస్కృతి జీవితంగా బీజేపీ పార్టీ కృషి చేస్తుందని, చరిత్ర మరిచిన ఆధునిక సమాజానికి గతాన్ని గుర్తు చేస్తూ భవిష్యత్తు నిర్మిస్తూ భారతీయ మూలాలను గుర్తు చేస్తున్న సమూహం సంచార సమాజం అన్నారు. వారి యొక్క త్యాగాలను స్మరిస్తూ జరుగుతున్న సభ స్ఫూర్తి కార్యక్రమం ఘనంగా జరుగుతుందన్నారు. భారతీయ జనతా పార్టీ వినుకొండ అసెంబ్లీ ఆఫీస్లో ఉన్నాం. మనం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఒక ఉన్నతమైన కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. వారి సూచనలతో రేపు 30వ తారీఖు విజయవాడలో నోవాటల్ ఎదురుగా ఉన్న ఫంక్షన్ హాల్లో మనకి అర్ధ సంచార జాతుల వారికి ఒక కార్యక్రమం సమ్మేళనం జరుగుతుంది. ఈ దేశంలో బ్రిటిష్ వారు మనల్ని పరిపాలించినప్పుడు ఎంతో బ్రిటిష్ వాళ్ళ మీద వ్యతిరేకంగా పోరాడిన సంచార జాతులు వారిని మర్చిపోకుండా వారు చేసిన త్యాగాలు, బుర్రకత్తల వారు కానీ, గంగిరెద్దుల వారు కానీ, హరికత్తల వారు కానీ, బుడబుక్కలు, చెంచులు, అట్లా వారు ఒక చోట అనేది నివసించకుండా దేశవ్యాప్తంగా సంచారం చేస్తూ వాళ్ళ యొక్క జానపదాలతో, వాళ్ళ కళలతో చైతన్యపరిచారు. అలాంటి టైంలో కూడా వాళ్ళని అనగతొక్కి బ్రిటిష్ వారు వారి నుంచి ప్రేరణ కలుగుతుంది, ప్రజల్లో చైతన్యం వస్తుంది అని వాళ్ళని 1871లో క్రిమినల్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చి వాళ్ళని జైళ్ళల్లో బంధించడం జరిగింది. అయినా కానీ వాళ్ళు నమ్మకస్తులు. రాజుల టైంలో కూడా వాళ్ళు యుద్ధ కళలలో నేర్పరులు. అలాగే ఎంతో మంది మనం వీధుల్లో చూస్తాం, సర్కస్ చేసేవాళ్ళు, పాములు ఆడించేవాళ్ళు. ప్రతి వృత్తిలో ఈ రోజు సైన్స్ డెవలప్ అయింది. సైన్స్ డెవలప్ అవ్వకముందు సంచార జాతుల వల్లనే సమాజం ముందుకెళ్ళింది. వారిని ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎందుకంటే గతాన్ని రాబోయే వర్తమానాన్ని వాళ్ళకి తెలియజేస్తూ గతంలో పడ్డ కష్టాలని వారి గురించి రాబోయే సమాజానికి తెలియజేసి వారికి ఉండటానికి ఇల్లు, విద్య, వైద్యము అన్ని రంగాల్లో వాళ్ళని తీసుకొచ్చి అలానే వాళ్ళని ఎంతో గుర్తించి వాళ్ళకి పద్మ అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది నరేంద్ర మోడీ గారు. ఎంత కింద స్థాయిలో ఉన్న వాళ్ళని మెయిన్ ఏంటంటే అంత్యోదయ పథకం, దీనదయాళ్ ఉపాధ్యాయులు గారు చెప్పిన అంత్యోదయ పథకం చివరి బంతులో ఉన్న వారికి కొరకు అన్ని అందాలని వారి తపని నరేంద్ర మోడీ గారు నెరవేర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం పద్మ అవార్డు ఇవ్వడం కానీ వాళ్ళ కళాకారులకి వాళ్ళ వృత్తుల వారికి ఒక ప్రత్యేకత కల్పించడం కోసం ఎంతో చేస్తున్నారు. మనం కూడా ప్రతి ప్రాంతంలో మన ప్రాంతంలో ఉన్న వాళ్ళని గుర్తించి రేపు ఆ కార్యక్రమాలకు వెళ్ళడానికి మేము ప్రయత్నాలు చేయబోతున్నాం, చాలా మందిని కలవటానికి. ఇక్కడ భారతీయ జనతా పార్టీలో ఉన్న మా మిత్రులందరూ సహకారంతో ఇక్కడ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను సూచనలతోటి వీళ్ళందరినీ సహకరించుకొని ఎంతో మందిని రేపు కలవడానికి పోతున్నాము. ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాలి. ఎందుకంటే సమాజంలో ఉన్న అట్టడుగు వారిని పైకి తీసుకురావటమే మన అభివృద్ధికి చిహ్నాలు. వారి యొక్క త్యాగాలను మనం గుర్తు చేసుకోవాలి. ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పేరు పేరున ఇప్పుడు మనం గోడ మస్తం వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. స్థానిక గంగినేని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో HIV, AIDS మరియు మత్తు పదార్థాల వినియోగం విరమణంపై అవగాహన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వారి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ, యాండ్స్ ఆఫ్ కంపాషన్ టార్గెటెడ్ ఇంటర్నేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ప్రిన్సిపల్ మరియు వైస్ ప్రిన్సిపల్ కిషోర్ మరియు ICTC కౌన్సిలర్ సురేష్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి HIV, AIDS గురించి అవగాహన కలిగి ఉండాలని, ఆరోగ్యవంతమైన సమాజం కొరకు ప్రతి విద్యార్థి ప్రతి ఒక్కరూ డ్రగ్స్ వినియోగంపై
దూరంగా ఉండాలని, డ్రగ్స్ వినియోగం చట్టరీత్యా నేరమని తెలియజేశారు. వినుకొండ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కార్యాలయంకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశికుమార్ రావడం ఎంతో అభినందనీయంగా ఉందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు తెలియజేశారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావుకు బాధ్యతలు అప్పగించామని, కూటమి ప్రభుత్వంలో ఇక్కడ బీజేపీ వారికి సానుకూలంగా మద్దతు ఉండాలని బీజేపీ అధ్యక్షులు శశికుమార్ తెలిపారు. అనంతరం నూతనంగా పార్టీ కార్యాలయానికి విచ్చేసిన జిల్లా అధ్యక్షులు శశికుమార్ మరియు ఇతర పెద్దలను వినుకొండ పట్టణ బీజేపీ నాయకులు దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. భారత జాతీయ దళిత క్రైస్తవ ఫోరం ఆధ్వర్యంలో దేశ రాజధాని అయిన న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టడం జరిగింది. ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు జరిగిన దీక్షలో వ్యవస్థాపక అధ్యక్షులు అట్లూరి విజయ్ కుమార్ మాట్లాడుతూ, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఖచ్చితంగా ఇవ్వాలని అనేక మార్లు ఢిల్లీ పెద్దలకు తెలియజేసినా అప్పటికే కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపించినా కూడా క్రైస్తవులను పట్టించుకోకుండా చోద్యం చూస్తూ క్రైస్తవుల పట్ల బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరి వ్యవహరిస్తుందన్నారు. దళిత క్రైస్తవులకు ఖచ్చితంగా ఎస్సీ హోదా కల్పించాలని, భారత రాజ్యాంగానికి భద్రత కల్పించాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టానికి భద్రత కల్పించాలని, అదేవిధంగా ఆర్డిటి, ఎఫ్ఆర్సిఆర్ఏ పర్మిషన్ త్వరగా అనుమతులు ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. బీజేపీ పెద్దలకి ఒకటే విన్నవించుకుంటున్నాం. ఈ రోజున దళితులు, దళిత ఇతరులు, వేకర్ సెక్షన్లో ఉన్న ప్రతి ఒక్కరు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీ దృష్టికి తీసుకొచ్చేటటువంటి ఒక ప్రయత్నమే తప్ప ఎవరికి అనుకూలము కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. కానీ క్రైస్తవులపై జరిగేటటువంటి దాడులని ఆపకపోతే, క్రైస్తవేతర సంస్థలు కలిగినటువంటి ఆ యొక్క సంస్థలపై మీరు చేసేటటువంటి దాడులను ఆపకపోతే ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపు వార్తలో మళ్ళా కలుద్దాం.